నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. నేను చంద్ర. ఈరోజు మన వీడియోలో చూపిస్తున్న రెసిపీ పన్నీర్ బిర్యానీ. మీరు లంచ్ కోసమైనా డిన్నర్ కోసం చాలా తొందరగా చేసుకునే ప్రాసెస్ ఇది. అయితే ఈసారి ఈ బిర్యానీ కాంబినేషన్గా ఇంకొక డిఫరెంట్ కర్రీని ట్రై చేసాము. మీకు వీడియో చివరిలో తెలియచేస్తాను. అయితే ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? బాస్మతి రైస్ 1.5 కప్పు తీసుకుని 2-3 సార్లు వాష్ చేసి సరిపడినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మన పన్నీర్ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా కాసేపు మ్యారినేట్ చేస్తే పన్నీర్ ముక్కలు టేస్టీగాను అలాగే సాఫ్ట్గాను ఉంటుంది. ఈ రెసిపీ వెజ్ ప్రియులకి ఒక వరం లాంటిదే. ఎందుకంటే పన్నీర్లో అధిక శాతం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా జెంటిల్గా టాస్ చేస్తూ ఈ మసాలాని పన్నీర్కి పట్టించాలి. ఇట్లా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోగానే మన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో నూనె ఒక 2 స్పూన్స్ వేసుకొని అందులో ఒక బే లీఫ్, ఎలైచి, దాల్చిన చెక్క అట్లాగే లవంగ మొగ్గలు వేసుకొని అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, టమాటో ముక్కలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన మసాలాల మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటండి? జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని ఆ పేస్ట్ బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే నేను నూనె చాలా తక్కువగా వేసి ఈ డిష్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ఒక హెల్దీ డిష్. ఇట్లా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒక 3 మినిట్స్ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయకండి, హార్డ్ అయిపోతాయి. జస్ట్ 3 మినిట్స్ అయితే సాఫ్ట్గా ఉంటాయి. మనం ఈ ప్రాసెస్ చేస్తుండగా పక్కనే స్టవ్ మీద వాటర్ని కూడా బాయిల్ చేసుకోవాలి. సో బియ్యం ఎంత ఉంటే దానికి డబల్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో 1.5 కప్పు బియ్యం వేసాను కదా, నేను 3 కప్పుల వాటర్ని బాయిల్ చేస్తున్నాను. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మిశ్రమంలో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. ఈ వెజిటేబుల్స్ పెరుగులో బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను నూనె తక్కువ వేసుకున్నాను కాబట్టి అంత స్లో మంట మీదే వంటని పూర్తి చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే అడుగు అంటేస్తుంది. సో ఇక్కడ నేను నీరు తీసేసి బాస్మతి రైస్ మాత్రమే ఈ మసాలాలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఫ్రై చేసేటప్పుడు జెంటిల్గా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు జెంటిల్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా, పన్నీర్ అన్నీ రైస్కి బాగా పట్టాయి కదా. మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టం ఉందో కామెంట్లో తెలియచేయండి. సో బిర్యానీ రైస్ చూడండి చాలా కలర్ఫుల్గాను కనిపిస్తుంది. పన్నీర్ ముక్కలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు 20 మినిట్స్ అయితే పట్టిందండి.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా మరిగిన నీళ్ళను మనం ఈ బిర్యానీ మిశ్రమంలో జాగ్రత్తగా పోసుకోవాలి. ఎందుకంటే గుర్తుంది కదా, వాటర్ వేడిగా ఉన్నాయి, అలాగే మనం చేస్తున్న ఇక్కడ బిర్యానీ మసాలా కూడా వేడిగా ఉంటుంది. సో జాగ్రత్తగా పోసుకోండి. ఇట్లా బాయిలింగ్ వాటర్ పోయడం వల్ల బిర్యానీ పొడి పొడిగాను వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చల్లనీళ్ళు వేయడం వల్ల కొంచెం ముద్దగా అవుతుంది. అండ్ ఇక్కడ బాగా కలుపుకొని వాటర్ వేసాక సరిపడినంత ఉప్పు, గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా మసులుతున్నప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నిమ్మరసాన్ని పోస్తున్నాను. గరం మసాలాను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బిర్యానీ ఇలా ఉంటుందన్నమాట. మరలా ఒక్కొక్కసారి పైకి కిందికి బిర్యానీని కొంచెం జెంటిల్గా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచాలి. అట్లాగే 2 స్పూన్స్ నెయ్యిని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండడం కోసం. మీరు గమనిస్తే నేను నూనె తక్కువ వేసాను, లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. చూశారు కదా, బిర్యానీ పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంకా మీరు సర్వ్ చేసుకుని ఆస్వాదించడమే. అండ్ వీడియో మొదట్లో నేను చెప్పినట్టు ఈసారి ఈ బిర్యానీని కొంచెం కొత్త గ్రేవీతో ట్రై చేయడం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడూ రెగ్యులర్గా మనం పెరుగు చట్నీతోనే తింటాం కదా, ఈసారి ఉలవచారుతో ట్రై చేసి చూడండి. టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.